రాష్ట్రంలో ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత స్వార్థం, కక్ష సాధింపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోందని నర్సాపురం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ధ్వజమెత్తారు. భీమవరంలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇళ్లను తెలుగు ప్రజల పండుగైన సంక్రాంతికి పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నా ఇల్లు నా సొంతం అనే నివాదంతో స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ రకంగానైనా లబ్ధిదారులకు వారి సొంత ఇంటి కల నెరవేరుస్తుందని ఆమె అన్నారు. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం అని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు. వైఎస్ఆర్ అధికార పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే ఒక అభివృద్ధి కానీ ఒక సంక్షేమం కానీ ప్రజలకి ఎవ్వరికి అందుబాటులో లేకుండా ఒక వ్యక్తిగత కక్షపూరిత విధంగా పనిచేసే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజున. ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని అరెస్టులు చేయటం ఇదే పనిగా పెట్టుకున్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ ఏది మాట్లాడినా సరే అంతే తప్ప ఈ రోజున ప్రజలకి ఏం చేయాలి, మనం దాదాపుగా మంచి మెజార్టీ ప్రజలు ఇచ్చారు అనేది ఈరోజున వాళ్ళ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఎవరికీ కూడా కనపడుతున్నట్లేదు. ముఖ్యంగా తీసుకుంటే ఈ రోజున రాష్ట్రంలో పక్క పేదవాళ్ళందరికీ కూడా మంచి ఇళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అందరికీ హౌసింగ్ స్కీమ్లో అందరికీ హౌసెస్ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా హౌసెస్ కూడా కట్టడం జరిగింది. ముఖ్యంగా భీమవరంలోనే అయితే దాదాపుగా 8,500 మందికి ఇళ్ళు కట్టేసి ఉన్నాయి వాళ్ళకి హౌసెస్. అందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా వాళ్ళ పాపం బ్యాంకుల్లో కానీ అప్పులు తెచ్చి కానీ అధిక వడ్డీలు తెచ్చి కానీ అందరూ కూడా డబ్బులు కూడా కట్టారు. 50,000, 1,00,000 కట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మొన్న 10 రోజుల క్రితం కూడా మేము కొంత నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. హౌసెస్ దగ్గర లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. అయినా సరే ప్రభుత్వంలో ఈ రోజున చలనం లేదు. ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, మన తెలుగువారి పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి తప్పనిసరిగా ఎవరైతే డబ్బులు అమౌంట్ కట్టున్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి వాళ్ళకి సంక్రాంతి అప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ గృహప్రవేశం చేయాలి, ఎవరు వీళ్ళ వాళ్ళకి ఇవ్వాలనేది ఒక మేము డిమాండ్ చేసాం మొన్న కూడాను. అదేవిధంగా లేని పక్షంలో వాళ్ళ ఎవరైతే రెంట్లు కట్టుకుంటున్నారో వాళ్ళది నెల నెల అద్దెలు కట్టలేని పరిస్థితులు చాలామంది ఉన్నారు, అవి చెల్లించాలి. ఏదైనప్పటికీ కూడా తప్పనిసరిగా ఎవరి ఇల్లు వాళ్ళకి తప్పనిసరిగా సంక్రాంతికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఒక విషయం తీసుకోవాలంటే హౌసెస్ అలాగే కట్టి ఉంచేసి మళ్ళీ వాళ్ళకి 1 సెంటున్నర స్థలం ఇస్తాం అనేసి మళ్ళీ వాళ్ళు చాలా చోట్ల సైట్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఎవరికి కూడా అనుకూలంగా లేని పరిస్థితులు అయ్యి, ఎందుకంటే దాదాపుగా వాళ్ళ ఉండే గ్రామాలకి హౌసెస్ ఇచ్చిన సైట్లు కూడా చాలా దూరాలు ఉన్నాయి. అంత దూరం వెళ్ళి వాళ్ళు పనిచేసే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో తీసుకుంటే ముందు చూపుతో భావి భవిష్యత్తు తరాలకి ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులే దాదాపుగా చాలా సైట్ కొనిపెట్టారు వాటర్ ట్యాంక్కి. అది దాదాపుగా ఇప్పుడు ఒక 42 ఎకరాలు అందులో, ఎందుకంటే అక్కడ ప్రజలకు అందరికీ అవసరమైన వాటర్ ట్యాంకులు అక్కడ ఉన్నాయి మున్సిపల్ తరఫున. ఆ ట్యాంకులకి అందుబాటులో ఈ స్థలాన్ని రిజర్వ్ చేసి పెట్టిన ఈ స్థలాన్ని హౌసెస్ సైట్గా అక్వైరీ చేయడం జరిగింది. అది చాలా తప్పది. ఎందుకంటే పక్కనే తాగునీరు చెరువులు ఉన్నాయి. అక్కడ ఈ పక్క ఇల్లిస్తే, పేదవాళ్ళకి ఇల్లిస్తే అది ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. అదేవిధంగా బలవంతపు రోడ్లో కూడా ఈ భీమవరం నియోజకవర్గానికి సంబంధించి బలవంతపు రోడ్లో కూడా హౌసెస్కి సైట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా దాదాపుగా కోర్టులో ఉన్నాయి. సరే, ఇప్పుడు హౌసెస్ సైట్లు ఇస్తామని దాదాపు 2-3 సార్లు వాయిదా వేయటం జరిగింది ఈ అధికార పార్టీ. మరి ఇప్పుడు అదే ఏదైతే గవర్నమెంట్ కోర్టులో లేవో ఆ సైట్లో వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కనీసం పోనీ ఇస్తామనే కంటే వాళ్ళకి అలా ఇవ్వచ్చు కదా, అవి ఇవ్వచ్చు. పక్కా కట్టి నీళ్లు ఉన్నాయి, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే అదే లబ్ధిదారులకి మళ్ళీ ఈ సైట్లలో వాళ్ళకి పేర్లు ఉంటున్నాయి. అసలు ఏంటి దారుణం?
అసలు ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? అధికారం ఉంది కదా అనేది ఎందుకంటే ఒక బాధ్యతగా ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి, ఒక మంచి చేయగలగాలి తప్ప అప్పుడే ప్రజల్లో ఉంటారు. ఎందుకంటే నమ్మి ఒక ఓటేసారు, మంచి మెజారిటీ ఇచ్చారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కానీ ఈ రోజున నమ్మకాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున తప్పనిసరిగా ఈ హౌసెస్ సైట్ గురించి కానీ హౌసెస్ కానీ పేదవాళ్ళకి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రతి సంక్రాంతికి ఏదైతే ఉందో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇవ్వాలి అనేది, వాళ్ళ హౌసెస్ వాళ్ళకి ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం.